చాలా మటుకు ఆసన సభ్యులేను. అయితే నారాయణ రెడ్డి గారు నామినేటెడ్ మెంబర్గా ఉండి కూడా ఆయన ప్రతి పార్లమెంటు సెషన్లో ప్రతి వారానికి ఒక స్పెషల్ మెన్షన్ అంటాం, వచ్చిన 12 గంటలకి ప్రత్యేక ప్రస్తావన ఆయన లేవనెత్తినటువంటి అంశాలు భారత ప్రభుత్వాన్ని కాదు మొత్తం సభను యావత్తు కూడా ఆలోచించే విధంగా చేశారు. అందులో 2 విషయాలు. సుభాష్ చంద్రబోస్ యొక్క ఇల్లు ఒరిస్సా రాష్ట్రంలో శిథిలావస్థలో ఉంటే పర్యటనలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక మ్యూజియంలో లక్ష్మీదేవి బొమ్మ కింద ఎరోటిక్ లక్ష్మీ అని రాసింటే ఇది హిందూ దేవతామూర్తులకి అవమానం అని చెప్పని పార్లమెంట్లో ప్రస్తావన చేసి ఆ రోజున మానవ వనరుల మంత్రిగా ఉన్నటువంటి మురళీ మనోహర్ జోషి గారు వెంటనే లేచి సామాన్యంగా ప్రత్యేక ప్రస్తావనలు వచ్చినప్పుడు ఆ మంత్రులు నోట్ చేసుకుని తర్వాత ఒక లెటర్ పంపిస్తారు, మేము చూసామని మేము విన్నామని. కానీ మురళీ మనోహర్ జోషి గారు వెంటనే లేచి నారాయణ రెడ్డి గారికి దేశము ఈ ప్రభుత్వం మేమందరూ కూడా చిరకృతజ్ఞులు ఉన్నారు, ఇటువంటి గొప్ప విషయాన్ని దృష్టి తెచ్చినని చెప్పని వెంటనే ఆ ప్రభుత్వానికి రాసి దాన్ని సరి చేయించారు. ఈ విషయాలు మీలో చాలామంది తెలనటువంటివి. గురువు గారి అనుమతి ఉంటుంది, ఉండకపోయినా తీసుకుంటాను నేను అప్పుడప్పుడు. వచ్చే జన్మదినోత్సవానికి వారు పార్లమెంటులో చేసిన ప్రత్యేక ప్రస్తావనలన్నీ కూడా నేను పోగు చేసి నేను సంపాదకుడు వ్యవహరిస్తూ వారు ఆంగ్ల భాషలో ప్రసంగించిన ప్రసంగాలన్నీ తెలుగులో కూడా అనువాదం చేసి 2 కలిపి గ్రంథంగా తీసుకొస్తాను. వారి అనుమతి తీసుకొస్తున్నాను కదా. ఇక వరేణ్య నారాయణ రెడ్డి గారి జీన్స్ ఇంట్లో ఎవరికి రాలేదు ఈ కవిత్వం అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు అప్పుడు చాలామంది. ఆ నేపథ్యంలో ఇదిగో నేను ఉన్నాను అని చెప్పని వరేణ్య నా అదృష్టం ఇందాకే చెప్పాను మీకు. మరి ఆ చిన్నారంటే ఎందుకో తెలియనటువంటి ఒక అభిమానం ప్రేమ నాకు. తను న్యూజెర్సీలో పుట్టి 2.5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ చిన్నారి దగ్గరికి వెళ్ళి ఆ పాప దగ్గర 1 గంట 2 గంటలు కూర్చొని రాకుండా ఉండేటువంటి సందర్భంలో. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆ పాప ఇంగ్లీష్లో రాస్తున్నటువంటి ఆ కవిత్వం అది నాకు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఆ వయసుకి ఆ పరిణితి, తాను ఎంచుకున్నటువంటి విషయం యొక్క పరిణితి. గురువుగారు 3000, 3500, 4000 పాటలు రాశారు. అందులో చిత్రాలు ఉన్నాయి, విచిత్రాలు ఉన్నాయి, అందులో శ్రాగాలు ఉన్నాయి. వారిని సినీ రంగ ప్రవేశం ఎలా చేశారంటే రాజమార్గం ద్వారానే చేశారు. నటసింహద్వారం ద్వారానే ప్రవేశించారన్నారు. నటసింహద్వారం ద్వారా అంటే ఎన్టీ రామారావు ద్వారా అని చెప్పారు. వారిద్దరి యొక్క కాంబినేషన్ తెలుగు చలనచిత్ర సీమలో, తెలుగు చలనచిత్ర రచనా రంగంలో, సాహిత్య రంగంలో అనర్ఘ రత్నాలని ఉద్భవింపజేసి ఏం చెప్పాను. కాపలా ఉన్నటువంటి జైలు మునుల శాపానికి గురైతే శ్రీ మహావిష్ణు మీరే కంగారు పడుతూ మళ్ళీ తిరిగి వస్తారులే, నాకు భక్తులుగా 7 జన్మల లేకపోతే నాకు శత్రువులుగా 3 జన్మలు అంటే 7 జన్మలు మేము ఆమెలేము, 3 జన్మలు వచ్చేస్తామని చెప్పని ఆ 3 జన్మల్లో ఉన్నటువంటి ఆ 3 రాక్షసు యొక్క జీవితాలను ఆధారంగా తీసుకుని ఆ చిన్నారి రాసినటువంటి వచనం, ఆ వచనంలో ప్రతి వచన కథకు ముందు రాసినటువంటి 6 పంక్తులు నాకు తెలుగులో నారాయణ రెడ్డి రాసినటువంటి ప్రపంచ పదులు గుర్తు తెస్తాయి. ఈ సభలో ఉన్న వాళ్ళంతా సహృదయులు అని చెప్పని నా ఉద్దేశం. అందుకని ఒక మాట చెప్పబోతున్నాను, దయచేసి అర్థం చేసుకోమాకండి. తెలుగువారికి విశ్వనాథ తర్వాత జ్ఞానపీఠం తెచ్చింది నారాయణ రెడ్డి గారు, మళ్ళీ ఇప్పటి వరకు లేదు. అయితే ఈ చిన్నారి జ్ఞానపీఠంతో ఆగుతుందని నేను అనుకోవట్లేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ తర్వాత నోబెల్ బహుమానం భారతదేశానికి తీసుకొచ్చే చిన్నారి అవుతుందని నా ఆశ. ఎందుకంటే తాను ఇంగ్లీషును తన రచనగా ఎంచుకుంది, మీడియంగా మాధ్యమంగా. అమెరికాలో పుట్టడం చేత కానివ్వండి, తన చదువు సంఖ్యలో కానివ్వండి, మాతృభాష ఇంగ్లీషు కలిగిన వాళ్ళకు కూడా రానటువంటి ఆ శబ్ద ప్రయోగాలు తాను చేసింది. ఇందులో కేవలం తాను రాసిన 4 పంక్తులు మాత్రం మీకు చదివించి మిమ్మల్ని విసిగించకుండా మీకు వారికి మధ్య పానకంలో పుడకలాగా ఉండకుండా సెలవు తీసుకుంటారు. రావణాసురునికి రాస్తూ 10 heads, 1 thought alone. 10 heads, 1 thought alone. His sister's insult, he is made his own. His sister's insult, he is made his own. మళ్ళీ 2 లైన్ 10 heads, 1 thought alone. Another's wife to make his own.
మళ్ళీ 5వ లైన్ 10 heads 1 thought alone is the deathbed he is made on his own. ఇట్లా ప్రతి కథకే ముందు రాసినటువంటి పంక్తులు ఇది అసాధారణమైనటువంటి విషయం అని చెప్పని భావిస్తూ ఆ చిన్నారికి దృష్టి తగలకుండా మనందరి యొక్క ఆశీస్సులు అందజేయాలని అందరినీ కోరుకుంటూ మరి నారాయణ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవం మా హైదరాబాద్లో చేస్తాం అంటారు. మీ హుస్సేన్ సాగరం ఏంటి? నారాయణ రెడ్డి గారు ప్రపంచ తెలుగు వారందరికీ కూడా నిలువెత్తు సంతకం ఆరాధ్యం అని చెప్పని వారు విశాఖపట్నం గత సంవత్సరం విశాఖపట్నంలో 3 రోజుల పాటు నారాయణ రెడ్డి గారు రాసేటువంటి 30 పాటలు, రోజు 30 పాటలు వారు ఎదురుకున్న సమక్షంలో కూర్చోబెట్టి చిన్నారులతో పాడించి 8,000 నుంచి 10,000 వరకు ఆడియన్స్ ఉన్నటువంటి గురజాడ కళాక్షేత్రంలో బ్రహ్మాండంగా జరిపించాం. వారిని విశాఖ పురవీధుల్లో పల్లకిలో ఊరేగించాలంటే అసౌకర్యంగా వల్ల ఇబ్బంది పెట్టకుండా వారి రచనలన్నింటినీ కూడా ఆ దేవతా విగ్రహాలను ఊరేగించే ఉత్సవ విగ్రహాల పల్లకిలో పెట్టి భుజం మీద మోస్తూ విశాఖ నగర వీధుల్లో ఊరేగించాం. అది మా అదృష్టంగా భావిస్తూ ఆయన కేవలం మావాడు మనవాడు కాదు, విశ్వంభరుడు, విశ్వనరుడు, తెలుగు జాతికి ఆచంద తారకం, ఆరాధ్యుడు. జై హింద్.